ఖమ్మం జిల్లా ముదిగొండ ఎన్నికల ప్రచారంలో మధిర కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. దొరల తెలంగాణ కావాలో ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామన్నారు. రైతులకు నీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మహిళలకు ప్రతి నెల 2500 పింఛన్, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ముదిగొండలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఎన్నికలు దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా అనే దానిపైన జరుగుతున్నటువంటి పోరాటం కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం తిరుగుబాటు చేయడమే కాదు, ఒక సునామీ లాగా ఈ బీఆర్ఎస్ పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీని బతికించుకుని అధికారంలో తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఒక యుద్ధ వాతావరణంలో కదులుతూ ఉన్నారు. తప్పనిసరిగా జరిగేటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ